నా పేరు శ్రీనండి. నాకు 8 నెలలుగా చిన్న కాళ్ళు చేతులు లాగినాయి సార్. కాళ్ళు చేతులు లాగి నడుము పోటు కింద వస్తుంటే మా అమ్మగారు రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. సిటీ స్కానింగ్ చేస్తే ఎన్నిపూసలో కంతి, ఛాతీలో కంతి ఉందని చెప్పారండి. ఆ కంతిలో తీయాలి, పేనాలకి వ్యాపారం అని చెప్పారండి. చెప్తే అక్కడి నుంచి కాకినాడ హాస్పిటల్కి రాశారండి. కాకినాడ హాస్పిటల్ 6 నెలలు అక్కడే ఉంచారండి. కానీ అక్కడేమీ తగ్గలేదు. రాజమండ్రి మళ్ళీ తీసుకొచ్చేసారు సార్. రాజమండ్రి తీసుకొచ్చి సర్జరీ చేసి ఎన్నిపూసలు కంతిని తీసారు సార్. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? 8 నెలలు అయింది సార్. 8 నెలలు. 8 నెలల క్రితం అంతా బాగుంది సార్. వెళ్ళేవాళ్ళు, పని చేసుకునేవాడిని, కొబ్బరి బొండ వ్యాపారం. మా ఫ్యామిలీని ఎవరిని ఏ బాధ లేకుండా శుభ్రంగా నేను చేసుకునేవాడిని సార్. ఈ గత 8-9 నెలలుగా ఆదాయం మొత్తం ఆగిపోయి ఉంటుంది. మొత్తం ఆదాయం ఆగిపోయింది సార్. మొత్తం మా బిడ్డలు కానీ ఏరు కానీ ఎవరో పెడితే తినే పరిస్థితి ఏర్పడింది సార్. ఆ చర్చిలో వాళ్ళు ఒకసారి బియ్యం ఇస్తే ఆ బియ్యం తెచ్చి వండి పెడతాం, అలా జరిగింది సార్. ఇప్పుడు అంటూ ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం జరగాలనుకుంటున్నారు? నా భార్య బిడ్డలో 3 పూట్ల భోజనం చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఏదైనా వాళ్ళకి ఆధారం చూపిస్తే అని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఈరోజు మన ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అందరం కలిసి ప్రయత్నిద్దాం. అండ్ మళ్ళీ మీరు పాత రోజుల్లాగే మీ వ్యాపారం మీరు చక్కగా చేసుకునేలాగా, అండ్ మీరు, మీ భార్య, మీ పిల్లలు, నాన్నగారు వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేలా మనం ఒకటి ప్రయత్నిద్దాం సార్. ఏదైనా ప్రయత్నిద్దాం, రైట్? నాకేమీ కావు అంటూ, నీ కష్టం నీది అంటూ, వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా? ఇంతే నా రాత అంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఈరోజు మీరు సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో ఎలాంటి వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు? ఫ్యాన్సీ షాప్ లాంటిది పెట్టుకుని ఇంటి దగ్గర ఓకే, భార్య చూసుకుంటూ బిడ్డలని గట్రా పోషించుకుంటుందండి. ఆ ఊర్లో బాగానే ఉంటారు జనం? ఊళ్ళో జనం బాగా చుట్టుపక్కల ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్ లేవు సార్. ఏమీ లేదు, అసలు లేదు. కొంచెం దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. రాజమండ్రి వెళ్ళాలి సార్ అక్కడి నుంచి. సో మీరు అనుకుంటున్నట్టు ఆ ఫ్యాన్సీ స్టోర్ కోసమే మనం ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం. అది పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అది ఇక్కడున్న వాళ్ళందరి సహాయంతో మనం ప్రయత్నిద్దాం, రైట్? సరే సార్. సో ఈరోజు వాళ్ళకంటూ ఒక ఆదాయం కావాలి, అండ్ ఇంటి పట్టునే ఉండి తను కానీ తన భార్య కానీ వ్యాపారం చేసుకునేలా ఒక ఫ్యాన్సీ స్టోర్ కావాలి. సో ఫ్యాన్సీ స్టోర్ అంటే నిజంగానే కొంచెం సామాన్లన్నీ అరేంజ్ చేసుకుని ఆ ఊరు దగ్గరలో కూడా ఎక్కడా లేదు కాబట్టి అందరూ వీళ్ళ షాప్కి వచ్చి కొనుక్కుంటారు. ముసుగున దాగి ఉన్నదెవడో, అడుగున దూకి వాణ్ణి పక్కడో, రికరికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయడో, నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000,000 మందికొక్కడో, గొడవ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చడో. ఏ విక్రమార్క సోదర్రా, వీరబట్టు పట్టరా, ఆటు పోటు దాటరా, ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో. పాపం చివరి ఆడిన వాళ్ళకి జడ్జిమెంటల్ అన్నమాట అది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళ టీం గెలుస్తుంది. సో కష్టపడి ప్రయత్నించారు అండ్ సక్సెస్ఫుల్గా మీ ప్రయత్నం పూర్తయింది. సో మీ 6 చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి
20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో మీరు వచ్చిన పని పూర్తి చేశారు అండ్ 20,000 రూపీస్ అందించారు. సో వండర్ఫుల్, సూపర్. ఎక్కడికి వెళ్తున్నారు? బయలుదేరారు? కామదా, మా జడ్జెస్ని అడిగేసి వస్తాను. మా జడ్జెస్ ఏం అడిగితే మా వాడు డ్యాన్స్ అది ఓకే అంటున్నాడు. సో రెడీ అమ్మా, మ్యూజిక్. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. రెండు ప్రయత్నాలు పూర్తి చేశాం. 30,000 రూపాయల దాకా వాళ్ళు అనుకుంటున్న కిరాణా జనరల్ స్టోర్ పెట్టడానికి అవసరమైన డబ్బులు 30,000 వరకు సాధించాం. ఇంకో ప్రయత్నం చేయాలి, కానీ దానికంటే ముందు మీ పేరమ్మా? సంధ్యారాణి. సంధ్య. సంధ్య, మీ ఇంట్లో అమ్మ పనిచేసేవాళ్ళు, అక్క చదువుకునేది. అక్క చదువు కూడా మానేసి అక్క కూడా పనిచేయడం మొదలుపెట్టింది. అమ్మ ఇంకెక్కువ పని చేయలేకపోతుంది కాబట్టి. సో తనకి ఎంతో ఇష్టమైన చదువు, మీ నాన్నగారి కోరిక. ఆవిడ చదువుని, ఆవిడ భవిష్యత్తుని త్యాగం చేసింది పనిచేయడం కోసం. సో మీ పరిస్థితి ఏంటి మీ మాటల్లో? నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. మా నాన్న చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడు, ఎప్పుడు చదువుకునే ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా చదువు మానకూడదు, ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి అనేవాడు. మేము ఎలాగ చదువుకోలేకపోయాం, మీరన్నా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి అనేవారండి. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కళ్ళలై ఎప్పుడు చదువుకుంటాం నాన్న, మేము మానవు అని చెప్పేవాళ్ళమండి. పాపం ఇదేం శాపం. మా అక్క మా కోసమే స్కూల్ మానేసిందండి. మా అమ్మగారికి ఒంట్లో బాగోట్లేదని మానేసిందండి. మా అక్క డ్రాయింగ్ అన్నీ బాగా వేస్తుందండి, అన్నీ ప్రైజులు వచ్చినాయండి. 9th మధ్యలో అమ్మకు బాగుంటలేదని ఇక మానేసిందండి, వెళ్ళట్లేదు స్కూల్కి. అక్కని ఓపెన్ ఎంత కట్టించాలని అనుకుంటున్నాం సార్. ఏం చదువుతున్నావు ఇప్పుడు ప్రస్తుతం? 10th చదువుతున్నాను. 10th చదువుతున్నారు మీరు ఇప్పుడు. సో అదే మీరుండే ఇంటి దగ్గరలోనే ఉందా స్కూలు? ఇంటి దగ్గరలోనే. ఇదివరకు అక్క కూడా అదే స్కూల్లో చదివేవాళ్ళ? ఏపీఆర్లో చదివిందండి, హాస్టల్లో. నా బాబు కోసం నేను మలేషియా వెళ్ళాను. అప్పులైపోయినందుకు అక్కడ నాకు ఎన్నుముక్క ఐరన్ రాడ్ పడి ఇరిగిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీదే ఉండిపోయాను. నా ఇన్ఫెక్షన్ అయిపోయింది. నా ఈ వెనకాల ఎన్నుముక్క మొత్తం కుళ్ళిపోయింది. ఇంట్లో ఏ కష్టం వచ్చినా నా భార్య మీద పడ్డాను. మేము బాగున్నప్పుడు చాలా బాగున్నాం. మేము కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా నిన్నే చూడగా. పని అంతా చేసుకు నాకు ఓపుకుంటే 2 బ్లౌజులు కొడతానండి. లేదు అంటే ఆ రోజు కుట్టకపోతే ఇంక నాకు ఉండదండి. అయినా పని వస్తేనే ఉంటుందండి.